ఏదైతే ఎన్నికలలో జరిగిన అక్రమాలు అంటూ ఏడీఆర్ నివేదికలు సాధారణంగా ఇదివరకు కూడా మనకు కూడా చూపెడతా ఉండేవాళ్ళు. ఏదైతే దేశంలో ఎన్నికల మీదన వీళ్ళు పోరాడుతూ ఉంటుంటారు. దీంట్లో ఇప్పుడు తాజాగా ఈ ఏడీఆర్ వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈవీఎంల్లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి చాలా తేడా ఉంది. ఎన్నికల కమిషన్ దృష్టికి మేము ఈ లెక్క తీసుకువెళ్ళాం, దీని మీద మౌనంగా ఉంది, ప్రజలకి సమాధానం చెప్పట్లేదు అంటూ చెప్తున్నారు. టోటల్గా 538 నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగినాయని, 365 లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువగా లెక్కించారని, అట్లాగే 176 స్థానాల్లో పోలైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు లెక్కించారన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటిది. లోక్సభ ఎన్నికల్లో టోటల్ 535 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లతో పోల్చి చూస్తే లెక్కింపు సమయంలో నిర్ధారించిన ఓట్లకి భారీ వ్యత్యాసం ఉందని మా అధ్యయనంలో తేలింది అని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారు విందాం. 19 में जब मैंने ये पहली बार रिपोर्टिंग की थी इस मैटर पे, जहाँ पर डिस्क्रिपेंसी आई थी, उस समय जो डेटा अवेलेबल था ऑनलाइन, जो ईसीआई ने डाला था ऑफिशियली, और उसमें उन्होंने कहा था कि दिस इज द फाइनल वोटर टर्नआउट डेटा, 4 फेजेस का डाला था. तो 4 फेजेस का मैंने मैच करने के मतलब ऑफ कोर्स टैली किया, तो उसमें से 373 में डेटा मैच नहीं किया, तो उसमें मैंने रिपोर्टिंग भी की थी. द फैक्ट दैट कि उस समय वो जब मैंने रिपोर्टिंग की तो उन्होंने डेटा जो विड्रॉ कर लिया वेबसाइट से, कोई एक्सप्लेनेशन नहीं दिया उस पर. बाद में एडीआर ने ऑफ कोर्स इस पे पीआईएल फाइल किया, तो उनको जो भी कोर्ट में मैटर पेंडिंग है. बट व्हाट इज इवन मोर इंटरेस्टिंग कि काउंटिंग के वक्त तो जो डेटा अपलोड होता है हुआ, रिजल्ट्स आउट हुए, लेकिन सितंबर में जो भी इलेक्शन कमीशन यहाँ फॉलो करता हो या थोड़ा भी जिसको जानकारी हो, इलेक्शन कमीशन एक है ना डिटेल्ड रिपोर्ट अपलोड करते हैं, और 2024 का भी वो करेंगे अराउंड सितंबर अक्टूबर, जिसमें वो कॉन्स्टिट्यूएंसी वाइज एनालिसिस करेंगे, कौन जीता, कितना वोट शेयर, कितना. तो वो डेटा अगर आप निकालें, 2019 का मैंने निकाला था इलेक्शंस जब 2024 के हो रहे थे, तो उसमें आप देखेंगे कि डेटा परफेक्टली मैच कर रहा था 2019 का. तो जो डेटा पहले नहीं मैच कर रहा था, रिजल्ट के पहले जो उन्होंने अपलोड किया था वोट्स पोल का, वो एकदम परफेक्टली मैच कर रहा था, एक्सेप्ट फॉर आई फील मे बी 4 या 5 कॉन्स्टिट्यूएंसीज को छोड़ के. तो जब 2019 का डेटा इतना परफेक्टली मैच कर रहा है, तो अब 2024 का जो डेटा हमारे पास है उसमें क्यों नहीं मैच कर रहा? अगर उस समय मैच करा जा सकता था जब. చాలా కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే 2019లో ఎన్నికల సంఘం ఇదిగో పోలైన ఓట్లు నియోజకవర్గానికి ఎంత అని డేటా ఇచ్చింది. అదంతా ఆ తర్వాతన ఫలితాలు వచ్చాక ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి అన్నటువంటి లెక్క కట్టింది. ఇట్లా ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి, అట్లాగే నోటాకు వచ్చిన ఓట్లు ఇవి క్యాలిక్యులేట్ చేసి పోలైన ఓట్లు క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్గానే ఉంది. బట్ ఈ దఫా అట్లా మ్యాచ్ కావట్లేదు. ఈ విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాము అని చెప్తోంది సదరు సంస్థ.